నమస్కారం. నా పేరు ఇంద్రావతి రవినాయక్, మీర్పేట్ కార్పొరేషన్ ఎక్స్ కార్పొరేటర్ని, అలాగే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని. మరి ఈరోజు మన తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మన జాతిని ఎంత అవమానపరుస్తున్నారనంటే, మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వకుండా అడుగడుగునా అవమానపరుస్తూ ఉన్నాడు. తనకేదో పర్సనల్గా అన్యాయం జరిగిందని చెప్పేసి ఆ కక్షపూరితంగా ఈరోజు మా జాతి మీదనే అవమానపరుస్తూ ఈరోజు మమ్మల్ని రాజకీయానికి దూరంగా ఉంచాలని చెప్పేసి మాకు రావాల్సిన వాటాలో మళ్ళీ మంత్రి పదవి ఒకటి రావాల్సింది మంత్రి పదవి ఇవ్వకుండా, అలాగే ఈరోజు నగర పంచాయతీలో కానీ మరి కార్పొరేషన్లో కానీ ఇవాళ 120 కార్పొరేషన్లు 121 కార్పొరేషన్లు సృష్టించి అందులో మాకు రావాల్సిన వాటా ఇప్పుడు 2704 కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ ఉంటే మాకు 270 రావాల్సింది 175 ఇచ్చి మరి 95 రాకుండా ఈరోజు మమ్మల్ని నష్టపరిచారు. మరి ఈరోజు 300 సీట్లలో మాకు 10% అంటే 30 సీట్లు రావాల్సిన దాంట్లో 5గా ఇచ్చి ఈరోజు మమ్మల్ని రాజకీయంగా దూరంగా ఉంటూ ఈరోజు ఇవాళ మా లంబాడి జాతి ప్రశ్నించే స్థాయిలో ఎదగడం ద్వారా వీళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారా అని చెప్పేసి అనగతొక్కుతూ ఈరోజు మమ్మల్ని చాలా అన్యాయపరుస్తూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని రాజకీయంగా ఎంతో అవమానపరుస్తూ మా కులాన్ని అవమానపరుస్తున్నారు. దీనికి మేము సహించేది లేదు. రాబోయే రోజుల్లో మాకు రావాల్సిన వాటా 10% ఇవ్వకపోతే నీ ఇల్లు ముట్టడిస్తాం, ఇవాళ నీ గాంధీ భవన్ ముట్టడిస్తాం, ఈరోజు మళ్ళీ అసెంబ్లీ ముట్టడిస్తాం, అడుగడుగున నిన్ను ప్రశ్నిస్తాం, నిన్ను అడ్డుకుంటామని చెప్పేసి మా బంజారా జాతి తరఫున ఈరోజు మా శివలాల్ విగ్రహం సాక్షిగా ముందలుంటూ తాను నాయక్ విగ్రహం ముందు ఈరోజు మా లంబాడి జాతము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. ఇదే రోజు మళ్ళీ రేపటి రోజున అడుగడుగున రాష్ట్ర వ్యాప్తంగా నేను ప్రశ్నిస్తాం, ఎక్కడికి పోకుండా ఇంట్లోకే నేను బంధిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన